అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన తప్పదని ఖచ్చితంగా తెలుస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో విభజన సంగతి కంటే ఎక్కువగా దీనిపైనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల నుంచి 153 నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలో 175 నుంచి 200 వరకు నియోజకవర్గాలను పెంచాలని జీవోఎంకు ప్రతిపాదన చేశారు రెండు ప్రాంతాల నేతలు. తెలంగాణ ముసాయిదా బిల్లు సవరణలలో కూడా నియోజకవర్గాల సంఖ్య పెంచాలని విన్నపాలు చేశారు. రెండు ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెంచాలంటే ఎన్నికల వాయిదా అనివార్యమన్న టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వాయిదా ప్రచారంతో సందిగ్ధంలో పడ్డారు జంప్ జిలానీలు. కాంగ్రెస్ ను వీడేందుకు తట్టబుట్టా సర్దుకున్న వాళ్లంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. సైలెంట్ గా ఉంటే మరో 6 నెలలు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని భావిస్తున్నారు. అప్పటి పరిస్థితిని బట్టి ఏ పార్టీకి వెళ్లాలనేది నిర్ణయించుకోవచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో వలసలకు బ్రేక్ వేసేందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నికల వాయిదా అస్త్రాన్ని ముందుకు తెచ్చినట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల సీమాంధ్రలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందన్నది సీమాంధ్ర నేతల భావన. ఇప్పటికే సీమాంధ్రలో వైసీపీ ప్రభావం తగ్గుతోందన్న వార్తలు పార్టీకి బలం చేకూరుస్తాయని కొందరు నేతలు బలంగా నమ్ముతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలు వాయిదా పడితే కొత్త పార్టీలోకి వెళ్లినా ప్రయోజనం ఉండదని నేతలు భావిస్తున్నారు. రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో పార్టీ మార్పుపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు నేతలు.